ఈ కాలంలో కూడా మా దగ్గర అయితే సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళకి అందరూ తీసుకొని జైలు పెట్టి ఒక్కటి కాదు చెప్పాలంటే ఒక రోజు పడుతుంది మా జరిగినటువంటి దుష్టంతాలు. ఇవాళ మీరు కూడా అంతరాత్మ సాక్షిగా ఓట్లేయండి. ఎంపీటీసీలారా, జెడ్పీటీసీలారా, ఎంపీపీలారా, మీరు కూడా హుజరాబాద్ ప్రజలు ఏం తీర్పిచ్చినా ఒకసారి చూడండి. వాళ్ళు సామాన్యులు, వాళ్ళు స్వచ్ఛమైన వాళ్ళు ధర్మాన్ని కాంక్షించిన వాళ్ళు. ఒకవేళ మేము కనుక నిలువరించకపోతే తెలంగాణ అరిష్టంగా మారే ప్రమాదం ఉందని చెప్పి భావించిన వాళ్ళు, దాన్ని మార్చే ప్రయత్నం, దాన్ని నిలిపే ప్రయత్నం చేసిన వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని నిలిపే ప్రయత్నం చేసిండ్రు. మీరు కూడా ఈ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టులాగా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయమని చెప్పి నేను కోరుతున్నాను. ఇప్పటికే జరిగిపోయింది. దానికి ఒకటి చెప్పుకోవాల్సిన లేదు. ఎవరు కేసీఆర్ గారు పెట్టిందో తెలుసు మీకు, వాళ్ళకి ఓటేస్తే ఏం జరుగుతుందో తెలుసు మీకు. దయచేసి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతున్నాను. నేను అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు సిపిలుగా ఇవాళ ఐపీఎస్ ఆఫీసర్లు, మీరు ఐఏఎస్ ఆఫీసర్లు, నాకు తెలిసి మీరు బానిసలు కాదు. మీరు రాజ్యాంగబద్ధంగా చట్టాన్ని ఎవరు పనిచేసేవాళ్ళు. మీకు డబ్బులు చెల్లిస్తున్నది, మీ జీతభత్యాలు ఇస్తున్నది ప్రజలకు సొమ్ము. కేసీఆర్ ఇంట్లో సొమ్ము ఇస్తలేడు, గుర్తుపెట్టుకోండి. మీరు కేసీఆర్ నౌకర్లు అనుకుంటాను. మీరు నౌకరీ ఎమ్మెల్యేలుగా నేనైనా, ముఖ్యమంత్రిగా వారైనా, ఐపీఎస్ ఆఫీసర్ అయినా, ఐఏఎస్ ఆఫీసర్ అయినా, మీరు ప్రజలకు జీతగాళ్ళు. మీరు యజమానులు కాస్తుమా, మీరు ప్రజలను ఆదేశించే వాళ్ళు కాదు. ప్రజల అవసరాలని రాజ్యాంగబద్ధంగా మీరు నడిపేవాళ్ళు తప్ప దానికి భిన్నంగా పోయేటోళ్ళు కాదు. మీరు గతంలో ఏం జరిగిందో చూసింది. కర్తవ్యాన్ని మర్చిపోయి ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలు పాటిస్తే ఏం జరిగిందో మీరు చూసిండు. ఏది శాశ్వతం కాదు, ఎవరు శాశ్వతం కాదు. ఏ పార్టీలు పుట్టినవి పోయినాయి, వ్యక్తులు వచ్చిండ్రు పోయిండ్రు. ఇందిరాగాంధీ లాంటిదే పోయింది, ఎన్టీ రామారావు లాంటిలో పోయిండ్రు. ఇవాళ ఇల్లు లెక్క కాదు. ఇవాళ నేను చెప్తున్నా, కేవలం భయపెట్టించి ఎప్పుడైతే ఇది ప్రజల మీద విశ్వాసం కోల్పోయిన వాళ్ళు, ప్రజాస్వామ్యబద్ధం గెలవలేని వాళ్ళు దావతులు ఇస్తారు, ప్రలోభ పెడతారు, డబ్బులు ఇస్తారు, అధికార దుర్వినియోగం పాల్పడతారు, గెలిచే ప్రయత్నం చేస్తారు. కానీ ఎప్పటిదాకా ఈ కొద్ది అక్కడక్కడ అప్పుడప్పుడు బై ఎలక్షన్లను మేనేజ్ చేయగలుగుతాం. ఇట్లాంటి ఎంపీటీసీ ఎలక్షన్లో కొంత మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తారు కావచ్చు. కానీ జనరల్ ఎలక్షన్స్ అయితే కొట్టుడు కొడితే దిమ్మ తిరిగిపోతే గుర్తుపెట్టుకోండి. ఇలా ఏది పని మాట్లాడుతున్నాను. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, 2014 కన్నా ముందు ఇచ్చిన నీ మేనిఫెస్టో, 2018లో ఇచ్చిన నీ మేనిఫెస్టో చెప్పినవా? కేంద్ర ప్రభుత్వం సహకారంతో నేను రైతు పంపిస్తా అని చెప్పిన వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం సహకారంతో బండ్లు కొంటున్నాను చెప్పిన వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఆరోగ్యశ్రీ అమలు చేస్తాను చెప్పినవా? కళ్యాణ లక్ష్మి ఇస్తాను. నువ్వు ఎంత ప్రగల్భాలు పలికినావు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో గొప్ప పాలన నాదే అని చెప్పినావు కదా. గొప్ప పాలన నిజమే అయితే ఈ రాష్ట్రం వ్యవసాయక రాష్ట్రం అని చెప్పినావు కదా. ప్రాజెక్టు తెస్తా, నీళ్ళు పారిస్తా, పంట పండిస్తా, దేశంలో రిచెస్ట్ రైతు తెలంగాణ ఉంటారని చెప్పినావు కదా. మరి ఎందుకు చేయలేకపోతున్నావు? ఎందుకు ఈ డ్రామాలు ఆలోచన చేయండి. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు, దేశ సందర్భం తప్పక తెలుస్తారని చెప్పి మనం చేస్తున్నాం. తెలంగాణ ప్రజలారా, మేధావులారా, చైతన్యవంతమైనటువంటి యువకులారా, జరుగుతున్న పోకడల మీద దృష్టి పెట్టడానికి వచ్చాం, ఆలోచన చేయడానికి వచ్చాం. పట్టించుకుందాం. తప్పకుండా నేను ఎన్నడో ఒకనాడు నేను మార్చుకునే కనుక ప్రయత్నం చేయకపోతే మనల్ని ఆరించేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరంతా కూడా ఆలోచన చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.